నాగమణి ఎక్కడ ఎక్కారు బస్సు? దారు దారులు ఎక్కారా? ఎన్ని గంటలు? 5:30కి. ఎట్లా మీరు అంటే 6:40కి జరిగింది గంట తర్వాత 6:40 అయింటుంది అనుకుంటా. 6:30 6. ఎక్కడ కూర్చో ముందు కూర్చున్నారా? నేను డ్రైవర్ పక్కనే ఇంజన్ మీద కూర్చున్నా. మరి డ్రైవర్ పక్కన ఇంజన్ మీద అంటే మీకు కనబడిందా అంటే లారీ దూసుకురావడం కానీ? చూసినాము లారీ. ఆ అబ్బాయి లారీ అని బస్సు నడిపించే అబ్బాయి పరిచయం. రోజు అదే బస్సుకు వచ్చేదాన్ని. తమ్ముడు ఆర్టీసీ డ్రైవర్ పరిచయం రోజు అదే బస్సుకు వచ్చేవాళ్ళం కదా తమ్మి. అయితే ఏం చేసినంటే లారీ వస్తుంది తమ్మి అని అన్న. ఆయన కంట్రోల్ చేసుకుని పక్కకు దింపిండు బస్సు. లారీడు ఏకంగా వచ్చి గుద్దేసిండు. లారీ ఉంది తప్పు, బస్సు అయినది తప్పు లేదు. ఆ కంకర వలన మాకు ఈ దెబ్బలు తాకినాయి. కంకర లేకపోతే దెబ్బలు ఏదన్నా ఏది డ్రైవర్ వరకు. ఆ కంకర వల్ల నుండి బస్సు మొత్తం నిండిపోయింది సార్. కంకర ఊపిరాడక ఇట్లా అయిపోయింది. కంకర మీదకి వెళ్ళి పడితే ఎక్కడ ఉంటాం సార్? ఉండలేదు. మేము కూడా కంకరలో ఊడిపోయినాం. ఖాళీ చేయి ఒకటి కనబడితే ఇలా అంటే వాళ్ళు లాగేసారు. మొత్తం మీదనే పడింది. పడడం మీదనే పడింది కంకర. ఈ చెయ్యి ఒకటి పైకి ఉండడు. అది రాడ్ పట్టుకున్నా కాబట్టి అది దొరికినాయి అంతే. తర్వాత మందిని ఎట్లా తెచ్చిరో తెలియదు సార్ నాకు. ఒక ఆమెను బయటికి వెళ్ళంగానే అంబులెన్స్ రాగానే అంబులెన్స్లో పంపించేసారు. డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. ఇప్పుడు ఆ లారీ వచ్చి గుద్దిన తర్వాత అంటే ఇక తర్వాత నుంచి ఏం లేదు, మొత్తం డైరెక్ట్ ఏం తెలియదు. డ్రైవర్ అక్కడికక్కడికి అయిపోయింది. తెలియదు నాకు, తెలియదు ఇక మ్యాటర్. నన్ను బయటకు తీసిండ్రు, హాస్పిటల్ తీసుకొచ్చారు. డ్రైవర్ ఏమైందా, అందులో ఎంతమందికి ఏమైందా అనేది విషయం తెలియదు. దెబ్బ దాకంగానే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో ఎక్కించారు. రోడ్లు అంటే ఇక అట్లనే ఉంటాయి సార్. తెలియదేమో. సింగిల్ రోడ్డు, డబల్ రోడ్ లేదు, లోడ్ బండి. ఇక ఆయన తెల్లందాక నిద్ర కాసిండో ఎట్లా చేసిండో తెలియదు కదా మనకు. అక్కడ అక్కడ 5కి వెళ్తుంది సార్. డిపోకి వెళ్ళి 5కి వెళ్తుంది. మా ఊరికి వచ్చే వరకు 5:30 అవుతుంది. మేము 5:30కి ఎక్కుతాం. డైలీ అదే బస్కి వస్తాను నేను. డైలీ అదే బస్కి వస్తా. 2 సంవత్సరాలు అవుతుంది సార్ చేయబట్టి. నేను ఒక్కరోజు కదా. జాబ్. నేను ఈనాడు పక్కన ప్రెస్ క్లబ్లోనే చేస్తాను. మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను.